నెల్లూరులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. అయితే గోవర్ధన్ రెడ్డి ఇంటి వద్ద లేకపోవడంతో గేట్కు నోటీసులు అంటించారు పోలీసులు. పొదలకూరు మండలం తాటిపర్తిలోని రుస్తుం మైన్లో అక్రమ మైనింగ్కు సహకరించినట్లు గోవర్ధన్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో A4గా ఉన్నారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ విధానంతో పేదరిక నిర్మూలన లక్ష్యంగా P4 కార్యక్రమాన్ని రూపొందించారు. స్వర్ణాంధ్ర 2047 దృష్టిలో భాగంగా రాష్ట్రంలో సామాజిక ఆర్థిక పరివర్తనను తీసుకురావడానికి దీన్ని ఉద్దేశించారు. సమాజంలో ఆర్థికంగా బలమైన 10% ఉన్నత వర్గాలు, అట్టడుగు 20% పేద కుటుంబాలకు చేయూత ఇచ్చేలా మార్గదర్శకాలు రూపొందించారు. P4 స్వర్ణాంధ్ర సొసైటీని ఏర్పాటు చేసి మార్గదర్శకాలను అందులో చేర్చారు. P4 కార్యక్రమంలో లబ్ధి పొందే కుటుంబాన్ని బంగారు కుటుంబంగా నామకరణం చేస్తారు. ఈ కార్యక్రమం ద్వారా దశల వారీగా 50 లక్షల మంది నిరుపేదలను ఆదుకునేలా ఏర్పాటు చేశారు. ఇప్పటికే 28 లక్షల కుటుంబాలను P4 స్కీమ్ కోసం గుర్తించారు. పేదరికం లేని సమాజం తన జీవిత లక్ష్యమని, సున్నా పేదరికం సాధించడమే లక్ష్యంగా జీరో పవర్టీ P4 మార్గదర్శి బంగారు కుటుంబం కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. సంపద కొందరి చేతుల్లోనే కేంద్రీకృతం కాకూడదని అన్నారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన విద్య, ఆరోగ్యం, ఆర్థిక అవకాశాలు అందుబాటులో ఉంటేనే న్యాయమైన సమాజం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని వివరించారు. ఏపీ కోసం 2014 నుంచి ఏమీ ఆశించకుండా చంద్రబాబుకు మద్దతిచ్చానని చెప్పారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తన దగ్గర సత్తా లేనప్పుడు సత్తా ఉన్న నాయకుడికి సపోర్ట్ చేశానన్నారు. దాంతో ప్రజలకు మేలు జరిగిందని చెప్పారు పవన్ కళ్యాణ్. చంద్రబాబు సీఎం కాకపోయి ఉంటే జీరో పవర్టీ P4 వచ్చేది కాదన్నారు డిప్యూటీ సీఎం. అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని బాగు చేసే సత్తా చంద్రబాబుకే ఉందని పేర్కొన్నారు. పేదలు ప్రతిరోజు కడుపు నిండా తినాలన్న గొప్ప లక్ష్యంతో సన్నబియ్యం పథకాన్ని తీసుకొచ్చామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇకపై ఉగాది లాంటి పండగ రోజుల్లోనే కాదు, ప్రతిరోజు శ్రీమంతులు తినే సన్నబియ్యం పేదలు తింటారని చెప్పారు. తండాలు, మారుమూల గ్రామాల్లోనూ సన్నబియ్యం అందిస్తామన్నారు. రాష్ట్రంలో అర్హులందరికీ ఈ పథకం అందిస్తామని పేర్కొన్నారు. ఒక్కొక్క లబ్ధిదారుడికి 6 కిలోల బియ్యం ఇస్తామన్నారు సీఎం. పేదల సంక్షేమానికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందన్నారు ముఖ్యమంత్రి. ఎన్ని కోట్లు ఖర్చైనా ఈ స్కీమ్ను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. కేసీఆర్ కు తనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు రేవంత్ రెడ్డి. వరి వేస్తే ఉరి వేసుకున్నట్టేనన్న కేసీఆర్ ఎక్కడా, వరికి 500 బోనస్ ఇస్తున్నా తానెక్కడా అన్నారు రేవంత్. 80,000 పుస్తకాలు చదివిన వ్యక్తి 10 ఏళ్లలో ఇలాంటి పథకాలు ఇవ్వాలని అనుకున్నారా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండించిన వడ్లను 4,500కు అమ్ముకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో అత్యధికంగా సన్నవడ్లు పండించే జిల్లా నల్గొండనే అని కొనియాడారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో రాష్ట్రంలోనూ సన్న బియ్యం పథకం అమలు కావడం లేదన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇదొక అద్భుత పథకం అన్నారు. కడుపు నిండా ఆహారం పెట్టేదన్నారు. చాలా మంది దొడ్డు బియ్యం తినలేక అమ్ముకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 10,600 కోట్లు ఖర్చు పెట్టినా పేదలకు ఉపయోగం లేకుండా పోతోందన్నారు ఆయన. రేషన్ కార్డులకు సన్న బియ్యం ఇస్తున్నామన్నారు. 10 ఏళ్ల పాటు గత ప్రభుత్వం రేషన్ కార్డులను నామమాత్రంగానే ఇచ్చిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్హులందరికీ కార్డులు ఇవ్వబోతున్నామన్నారు మంత్రి ఉత్తమ్. తెలంగాణ కేబినెట్ విస్తరణపై గవర్నర్కు సంకేతాలిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో భేటీ సందర్భంగా కేబినెట్ కూర్పుపై వివరాలు అందించారు. రాజ్భవన్లో ఏప్రిల్ 3న లేదా 4వ తేదీన కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం ఉంటుందని తెలుస్తోంది.
కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు దేశద్రోహ వ్యాఖ్యలు చేస్తూ దేశ విభజనకు కుట్రలు చేస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. దేశ విభజన దిశగా కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని చెప్పారు. దక్షిణాది రాష్ట్రాల పేరుతో దేశాన్ని విడగొట్టేందుకు కుట్రలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే మతం పేరుతో దేశాన్ని విభజించిందని, ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల పేరుతో దేశ విభజనకు కుట్ర చేస్తోందని విమర్శించారు. కుట్ర చేస్తున్న వాళ్లను రాళ్లతో కొట్టాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవినీతికి పాల్పడ్డ కేసీఆర్ కుటుంబంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సన్నబియ్యంతో పాటు ఇందిరమ్మ అభయహస్తం అందిస్తామని చెప్పారు. ఖమ్మం జిల్లా ఇరుపాలెం మండలం కాచవరంలో ఉగాది సందర్భంగా శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు ఆయన. గ్రామంలోని అర్హులందరికీ జీరో కరెంటు బిల్లుపై ఆరా తీశారు. రైతు భరోసా డబ్బులు, వంట గ్యాస్ సబ్సిడీలు అకౌంట్లో పడుతున్నాయా అని మహిళలను అడిగి తెలుసుకున్నారు. రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయన్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. రాజకీయ కక్షలు, కుల, మత ఘర్షణలు ఎక్కువయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక సహజీవనం సాగించేలా పాలకులు కృషి చేయాలన్నారు. అందుకోసం మెరుగైన విద్యా సంస్థ ఉండాలని, మోరల్ ఎడ్యుకేషన్ ఒక సబ్జెక్టులా ఉండాలన్నారు వెంకయ్య నాయుడు. రాజకీయాల్లో విలువలు పడిపోతున్నాయన్న వెంకయ్య నాయుడు మాటతో ఏకీభవిస్తున్నానని చెప్పారు సీఎం చంద్రబాబు. ఎవరితో పోటీ పడుతున్నానో తలుచుకుంటే తనకు కూడా అలాగే అనిపిస్తుందని చెప్పారు. ఒక్కోసారి బాధగా కూడా అనిపిస్తుందన్నారు. కానీ సమాజం కోసం నిరంతరం పనిచేయాలన్నదే తన లక్ష్యమని చెప్పారు సీఎం చంద్రబాబు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నామన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి. ఈ స్కీమ్తో 2,80,00,000 మందికి ప్రయోజనం కలుగుతుందన్నారు. సన్నబియ్యం అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికతో ముందుకు వెళ్తోందన్నారు. సన్నబియ్యం తర్వాత పంపిణీ తర్వాత రేషన్ బియ్యం పక్కదారి పట్టడం ఆగిపోతుందన్నారు సీఎస్ శాంతికుమారి. కొత్తగా రేషన్ కార్డుల్లో 30 లక్షల మందిని చేర్చనున్నామని చెప్పారు. కొత్తగా 10 లక్షల కార్డులు జారీ చేయనున్నామని స్పష్టం చేశారు. ఉగాది పండగ సెలవు రోజున కూడా ఏపీలో రిజిస్ట్రేషన్ ఆఫీసులు పనిచేశాయి. ఆర్థిక సంవత్సరం పూర్తవుతూ ఉండడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇవాళ రంజాన్ పండగ రోజున కూడా ఆఫీసులు పనిచేస్తాయని తెలిపారు అధికారులు. దీంతో ఈ 2 రోజులు మిగిలిన శాఖలన్నింటికీ సెలవులున్నాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5:30 వరకు రిజిస్ట్రేషన్ల శాఖలోని అన్ని కార్యాలయాల్లోనూ పనులు జరిగాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. ఆదివారం రాత్రి క్యాంపస్లోకి 20 జేసీబీలతో చెట్లను తొలగిస్తూ స్థలాన్ని చదును చేస్తూ ఉండడంతో విద్యార్థులు క్యాంపస్ ముందు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ తీరు పట్ల విద్యార్థులు మండిపడ్డారు. క్యాంపస్లో ఉన్న స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం తీరు పట్ల వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పచ్చటి వాతావరణంలో ఉన్న క్యాంపస్ను చెట్లు తొలగించి స్థలాన్ని అమ్మేసేందుకు కుట్రలు పొందుతున్నారని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విశాఖ భీమిలిలో నూకాలమ్మ అమ్మవారి పండగ వైభవంగా జరిగింది. అయితే ఈ ఫెస్టివల్లో మద్యం ఏరులై పారింది. అర్ధరాత్రి సమయంలోనూ మద్యం విచ్చలవిడిగా విక్రయించారు. రాత్రి 11 గంటలు దాటినా తర్వాత జోరందుకున్నాయి. ఎక్సైజ్ స్టేషన్ ఎదురుగా ఉన్న మద్యం షాపుల్లో బార్లు ఓపెన్ చేశారు. భీమిలి ఎక్సైజ్ పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ ను దేశ అజరామర సంస్కృతికి మహావృక్షంగా ప్రధాని మోడీ పేర్కొన్నారు. 11 ఏళ్ల క్రితం ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి ఆయన నాగ్పూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. డాక్టర్ హెడ్గేవార్ స్మృతి మందిరానికి వెళ్లిన ప్రధాని సంస్థ వ్యవస్థాపకుడు కేబీ హెడ్గేవార్, రెండో సర్సంఘ్ చాలక్ ఎంఎస్ గోల్వాల్కర్కు నివాళులు అర్పించారు. అనంతరం 1956లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బౌద్ధ మతాన్ని స్వీకరించిన దీక్షభూమిని సందర్శించారు. అదేవిధంగా మాధవ్ నేత్రాలయ ప్రీమియం సెంటర్కు శంకుస్థాపన చేశారు. భారత సంస్కృతి ఆధునికీకరణకు ఆర్ఎస్ఎస్ మర్రి చెట్టు లాంటిది. ఈ సంస్థ సేవకు పర్యాయ పదం. సంఘ్ కార్యకర్తలు వివిధ రంగాల్లో నిస్వార్థంగా పనిచేస్తున్నారన్నారు పీఎం. మన్ కీ బాత్ లో ప్రధాని మోడీ ఆదిలాబాద్లోని ఆదివాసీ మహిళల గురించి ప్రస్తావించారు. 2 సోదరీమణులు ఇప్ప పువ్వులతో కొత్త ప్రయోగం చేశారన్నారు.
వాళ్లు తయారు చేసే ఇప్ప పువ్వు లడ్డూకు డిమాండ్ వేగంగా పెరుగుతోందన్నారు. కాంగ్రెస్ ఆర్జేడీపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. లాలూ ప్రసాద్ యాదవ్లు సోనియా గాంధీ బీహార్ను నాశనం చేశారని అన్నారు. మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందని అన్నారు. హిమాచల్ ప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొండచర్యలు చెట్లు విరిగి వాహనాలపై పడడంతో 6 ప్రాణాలు కోల్పోయారు. కులు సమీపంలో ఉన్న పర్యాటక ప్రాంతంలో ఆదివారం సాయంత్రం బలమైన గాలులు వీచాయి. అదే సమయంలో అటు నుంచి వెళ్తున్న వాహనాలపై చెట్లు విరిగిపడ్డాయి. బెంగళూరు నుంచి గౌహటి వెళ్తున్న కామాఖ్య ఏసీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. కటక్ నెర్గుండి స్టేషన్ల మధ్య ఈ రైలు పట్టాలు తప్పింది. మొత్తం 11 బోగీలు పట్టాలు తప్పడంతో చోటు చేసుకున్న దుర్ఘటనలో ఒకరు మృతి చెందారు. రైలు వేగం తక్కువగా ఉండడంతో పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. యూపీలోని నోయిడాలో ఓ లగ్జరీ కారు ఫుట్పాత్ పైకి దూసుకువెళ్లింది. నోయిడాలోని సెక్టార్ 94లో ఫుట్పాత్ పైన నడుస్తున్న వారిపైకి వెళ్లింది. అయితే డ్రైవర్ను స్థానికులు ప్రశ్నించారు. కారును ర్యాష్ డ్రైవ్ చేయడమే కాదు, ఫుట్పాత్ పైకి ఎక్కించేశాడు. పైగా స్థానికులతో వాగ్వాదానికి దిగాడు. ఎంతమంది చచ్చిపోయారేంటి అంటూ బదులిచ్చాడు. దానికి ఆ కార్మికులకు కోపం చిరెత్తుకొచ్చింది. ఏం మాట్లాడుతున్నావంటూ ఆ డ్రైవర్పై అసహనం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు. బాలకృష్ణ హీరోగా శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలింక కృష్ణ ప్రసాద్ నిర్మించిన క్లాసిక్ సైన్స్ ఫిక్షన్ సినిమా ఆదిత్య 369. ఈ సినిమా వెండి తెరపై సందడి చేయడానికి సిద్ధమైంది. సంగీతం శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ 4న రిలీజ్ అవుతోంది. ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలోనే టైం ట్రావెల్ అనే పాయింట్ మీద రూపొందిన ఫస్ట్ మూవీ ఇది.